అని చెప్తున్నా. ఓకే, డిసెంబర్ వరకు. డిసెంబర్ కంటే ముందు వచ్చేస్తుంది. అంటే మరి ఏంటది ఎర్లీ మార్నింగ్ ట్వీట్లు ఏంటి? పొద్దున్న లేస్తుంటా సార్, నాకు అట్లా పొద్దున్నే లేస్తా, పొద్దున్నే పడుకుంటా. పొద్దున్న లేస్తున్నా ఈ మధ్య. అంటే అప్పుడు దాకా పడుకోరా? అప్పుడే లేచా సార్, అప్పుడే నాకు బ్రహ్మ ముహూర్తంలో వచ్చే థాట్స్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ కల్ట్ బొమ్మ అని ఒక టైటిల్ పెట్టారు కదా, మళ్ళీ మీరు కూడా కల్ట్ అని పెడుతున్నారండి. కల్ట్ బొమ్మనా? ఎస్కే అంటే బేబీ సినిమా చేసినటువంటి. ఏమో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్, ఎవరి దగ్గర కల్ట్ లేదు, కల్ట్ బొమ్మ లేదు, హ్యాష్ ట్యాగ్ కల్ట్ లేదు, అసలు కల్ట్ కి సంబంధించిన ఆల్రెడీ ఆయన అనౌన్స్ కూడా చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ నేను చేసుకున్నా కదా సార్, రిజిస్ట్రేషన్ అయితే నేనే చేసుకున్నా. విశ్వక్ సార్ ఇప్పుడు పెద్ద హీరోలు అంటేనే సినిమాలు నడవడం లేదు, 25 మంది కొత్త వాళ్ళతో చేయడం అనేది రిస్క్ కదా. మరి నా ముక్కు ముఖం ఎవరికి తెలియదు, ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నా కదా సార్ మీతో. సినిమాలు ఉండాలి మ్యాటర్, అది ఇంకా అంటే ప్రొడ్యూసర్ గా రిస్క్ సార్. చాలా సార్లు వర్కౌట్ అయింది సార్, శేఖర్ కమలా గారు 2-3 సార్లు వర్కౌట్ చేసి చూపించారు. మొన్న మ్యాడ్ వచ్చింది చూడలేదా? సినిమాలో మ్యాటర్ ఉండాలి డెఫినెట్లీ, దీంట్లో అది ఉంది, మీకు కడుపు చెక్కలైతే అవుతుంది. అయితే మీరు పడ్డ అవస్థలు కొత్త వాళ్ళు పడకూడదు అనే అంత బాబాజీ మోటివేషన్స్ ఏం లేవు సార్. నాకు మజా వస్తుందని చేసుకుంటున్నా సినిమా. ఇప్పుడు ప్రజాసేవ చేసి నేనేదో ఉద్ధరిద్దామని అస్సలు బయటికి రాలేదు. మరి మీకు మీరు కల్ట్ అని ఎప్పుడు ఫీల్ అయ్యారు? లేదు, మా వాడు అంటుండే అన్న టైటిల్ బాగుంది, మన సినిమాకి పెట్టుకుందాం అన్న అన్నాడు. లేదరా ఉన్నిద్దాం, బాగుంది సినిమాకి బాగుంటది అని చెప్పి. మీ రియల్ లైఫ్ లో మీరు నేను కల్ట్ అని